పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీ నందుబాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ బాబు జగజీవన్ రావు దళితుల అభ్యున్నతికి అపారమైన సేవలు చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి అయినప్పటికీ కొన్ని పరిస్థితుల వలన ఉప ప్రధానిగా మాత్రమే కొనసాగారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పట్రా పెద్దగాలయ్య, పెద్దేటి విశాఖు, మేడేపల్లి పెద్ద దావీదు, పట్రా పోలయ్య, మేడేపల్లి సింహాద్రి, దాసరి పిచ్చయ్య, మేడేపల్లి అనిల్ కుమార్, మేడేపల్లి పెదరామయ్య, మేడేపల్లి ఆరోను, పల్లమీసాలు రామయ్య, దాసరి పిచ్చయ్య, మేడపల్లి సుబ్బారావు, పెద్దేటి నాగరాజు, ఎనిబెర్ల నాగరాజు, కొమ్ము మరిబాబు, మేడిపల్లి రమేష్, మేడేపల్లి వెంకట్రావు, ఒంగోలు సత్యానందం, కొమ్ము నరేష్, మేడేపల్లి యేసుబాబు, మేడేపల్లి సుబ్బారావు, చెన్నూరి గురవయ్య, పల్ల మీసాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం ఎల్లటూరు మాధవపల్లిలో బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఢిల్లీ లెవెల్లో ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. అదే కొంతమంది ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా మాదిగ ఎస్సీ దళిత కులానికి చెందిన శక్తి ఒక దళిత కులానికి అంటాని వాడని ఆయన ప్రధానమంత్రి కాకుండా ఉప ప్రధానమంత్రిగా చేయటం జరిగింది. ఆయన చేసిన సేవలు దళితుల కోసం, ఎస్టీ ఎస్సీ బీసీల కోసం ఆ రోజుల్లో మేము అప్పుడు పుట్టలేదు, ఆ రోజుల్లో ఎంతో ఎల్లలేని సేవలు చేశాడు. ఆ మహానుభావుడు ప్రతి మాదిగపల్లెల్లో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిగపల్లెల్లో వర్ధంతి గాని జయంతి గాని ప్రతి సంవత్సరం చేయాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎల్లలేని సేవలు చేశాడు కాబట్టి దళితులకి ఎల్లలేని సేవ చేశాడు. ఉప ప్రధాని మంత్రిగా చేసిన ఘనత ఆయన దక్కుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం.